దీన్ని మన మేనేజర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఏఎల్పిలో సర్ఫేస్ జన మంజూర్లు, ఈ ఏఎల్పిలో OCP1 OCP2 వేకెన్సీస్ అన్నీ కూడా ఏఎల్పి కార్మికులతో నింపాలన్నది ఏఐటీసీ డిమాండ్ సార్. అన్ని డివిజన్లో కూడా ఆ డివిజన్కి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ మైన్లకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు RG2లో చూస్తే OCP3లో సర్ఫేస్ జన మంజూరు వేకెన్సీ ఉంటే వకీల్పల్లం మైన్ నుంచి ఇచ్చిండ్రు. అప్పుడు త్రూఅవుట్ సంఘాన్ని పిలవలే. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏమంటాం సార్, ఏఎల్పి వేరు RG3 వేరు అంటారు. మరి RG3 ఏరియా అంటే OC1 OCP2 ఏఎల్పి అని ఏఎల్పి అనే మనం లెటర్లలో మెన్షన్ చేస్తాను. మనం అన్నీ కూడా అట్లనే వాడుతున్నాం. మనము ఈ ప్రొడక్షన్ తీసే వెసులుబాటులో భాగంగా అది ఏఎల్పి మెయిన్ సపరేట్ పెట్టాం తప్ప ఇది RG3 కిందకి వస్తుంది. RG3 కిందకే మీరున్న తర్వాతనే 150 మందిని మొన్న ఓసీలకి మనం పంపించినాం సార్. 75 మందిని ఒకసారి, 75 మందిని ఒకసారి. దానికంటే ముందు 2001లో 50% మనము, 50% అదర్ మైన్లకి వెళ్ళి తీసుకున్నారు. ఏఐటీసీ గెలిచిన తర్వాత లేదు ఇదే డివిజన్కి వర్తించాలి, ఈ డివిజన్ వాళ్ళకే ఇవ్వాలంటే 150 పోస్టులు కూడా 150 పోస్టులు 2 దశలుగా 75 మందిని OC1 OC2లకు ఇచ్చింది సార్. ఇప్పుడు వేకెన్సీ ఏదైతుందో 104 మందో 118 మందో ఈ ఉన్నటువంటి వాళ్ళని త్రూఅవుట్ సింగరేణి వాళ్ళకి నోటీస్ బోర్డులు వేసిందండి. వాళ్ళందరిని అప్లై చేసుకోమంటే వాళ్ళందరూ చేసుకుంటా ఉన్నారు. ఆ పద్ధతి కాకుండా ఏఎల్పి వాళ్ళకే ఇవ్వాలి ఆ ఉన్నటువంటి పోస్టులు ఏవైతున్నాయి అన్నది ఏఐటీసీ డిమాండ్ సార్. కార్మిక వర్గం మొత్తం కూడా ఇక్కడ ఏఎల్పిలో ఉన్న ప్రతి కార్మికుడు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ మీకు చెప్పినాం సార్. మీరు GM గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఒకవేళ ఇటువంటి పరిస్థితి జరగకపోతే త్రూఅవుట్ సింగరేణి ఉంటే జరిగేటటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే వహించాలని చెప్పి ఏఐటీసీగా మేము అడుగుతున్నాం సార్. కాబట్టి మా కార్మికులందరి తరఫున మెమోరాండం మీకు ఇస్తా ఉన్నాం. మీరు తీసుకొని GM గారికి ఇవ్వండి.